వెల్కమ్. వంట చేయాలి కదా. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది గురువారం వ్లాగ్ అండి. మార్నింగ్ నేనైతే 6 o'clock లేచి లేవగానే మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట. నేను లేచి కిచెన్లోకి వస్తున్నాను, వంట పని స్టార్ట్ చేద్దాము అనేసి. మా హస్బెండ్ అయితే బైక్ సౌండ్ వినిపించింది నాకు మా హస్బెండ్ బైక్ సౌండ్ ఇట్టే గుర్తుపెట్టేస్తానండి. సో ఈయన వచ్చేసారా అనేసి అలా చూస్తుంటే ఆయన వచ్చేసారనమాట. సో ఇంకా ఆయన వస్తూ పాలు పెరుగు అయితే తెచ్చుకున్నారండి. సో ఫస్ట్ అయితే ఆయనకి నేను టీ అయితే పెట్టేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ 6కి లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇంకా నిన్న నైట్ నేను క్యారెట్ అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను కదా, క్యారెట్ ముక్కలు. సో క్యారెట్ అయితే ఫ్రై పెట్టాలి. దానికన్నా ముందు మా హస్బెండ్ అయితే నాకు టీ పెట్టేసి నీ పని మొదలు పెట్టుకోవాలన్నారు. సో ఆయనకైతే టీ అయితే పెట్టేసి ఇచ్చేస్తానండి. బియ్యం ఒకటి కడిగి స్టవ్ మీద పెట్టాలి. ఈరోజు లంచ్ బాక్స్లోకి పిల్లల కోసం నేను క్యారెట్ ఫ్రై అయితే పెడుతున్నానండి. మార్నింగ్ నేను నిద్ర లేచి రెడీ అవ్వడానికి ముందు ఫస్ట్ అయితే స్టవ్ మీద క్యారెట్ ఫ్రై అయితే పెట్టేశాను. ఎందుకు అంటే ఇది మగ్గడానికి టైం పడుతుంది కదా. సో అందుకనేసి మళ్ళీ నేను ఇంట్రడక్షన్ చెప్పి ఆ తర్వాత ఇది పెట్టాలి అంటే చాలా టైం పట్టేస్తుంది, పిల్లలకి స్కూల్ లేట్ అయిపోతుంది అనేసి నేను ముందైతే లేచి లేవంగానే మా వారు వచ్చారు కదా, అప్పుడు క్యారెట్ ఫ్రై కోసం అయితే రెడీ చేసేసానండి. ఫస్ట్ తాలింపులన్నీ వేపించేసుకుని దాంట్లోకి ముందు రోజు రాత్రి నేను క్యారెట్ ముక్కలు అయితే కట్ చేశాను కదా, సో క్యారెట్ ముక్కలన్నీ వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. ఇంకంతే, అది మగ్గుతూ ఉంది. ఈ లోపల ఇంక నేను వచ్చి రెడీ అయ్యి టీ అయితే పెట్టానండి స్టవ్ మీద. మా షాను మను ఈరోజు స్నాక్స్లోకి దానిమ్మ గింజలు పెట్టమని అడిగారు. సో దానిమ్మకాయ మా హస్బెండ్కి ఇచ్చేసాను, ఆయన ఒలుస్తున్నారండి. ఇంక ఈ లోపల నేను బియ్యం అయితే కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. టీ మరిగిపోయింది. ఇంకా టీ అయితే తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి తర్వాత అయితే ఇంకా నేను స్టవ్ మీద బియ్యం కూడా పెట్టేసాను అనుకోండి, రైస్ కూడా ఉడికిపోతుంది. నేను నైట్ పడుకున్నప్పుడే నేను క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఈరోజు పెసరట్లు వేస్తాను కాబట్టి పెసరట్లోకి చట్నీ కోసము టమాటా, దోసకాయ ఇవన్నీ వేపించుకుని ఉంచుకోవడము నాకు ఈరోజు చాలా టైం అయితే కలిసి వచ్చిందనే చెప్పాలండి. ఎందుకు అంటే పెసరపిండి రుబ్బుకొని మళ్ళీ ఇవన్నీ వేపించుకుని వాటిని చల్లారి వరకు వెయిట్ చేసి చాలా టైం వేస్ట్ అయిపోయేది. బట్ అవన్నీ నిన్న నేను కట్ చేసుకుని ఉంచుకోవడము, అలాగే చట్నీకి కావాల్సినవన్నీ వేగించుకుని ఉంచుకోవడము నాకు టైం అయితే సేవ్ అయింది. అయినా కూడా ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపేసరికి ఒక 5 minutes అయితే లేట్ అయిపోయింది. ఎందుకు అంటే పెసరట్లు అది మిక్సీ పట్టడము, ఈ పిల్లలు లెగిసిన తర్వాత వాళ్ళకి జల్ల వేయడము, ఇలాగ నాకు ఒక 5 minutes టైం అయితే లేట్ అయిపోయిందనే చెప్పాలి. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నానండి. ఇంక ఇదిగోండి నేను మరో పక్కనేమో రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఈ లోపల ఇవి రెండు అవ్వడానికి టైం పడుతుంది కదా, చట్నీని పెసలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనుకోండి, అదొక పని అయితే అయిపోతుంది. నేను పిల్లలిద్దరిని అయితే నిద్రలేపాను. వాళ్ళిద్దరూ రెడీ అయ్యి వచ్చే లోపల నేను మిక్సీలు పట్టేసుకుని వాళ్ళిద్దరికి జెల్ అయితే వేసేసి తర్వాత టిఫిన్ అయితే చేసేసి పెట్టేస్తానండి. ఇంకా పాలు ఒకటి మరిగించుకోవాలి. పాలు మరిగించుకుంటే పెసరట్లు వీళ్ళు సరిగ్గా తినకపోయినా ఒక్కొక్క గ్లాసు పాలు ఇచ్చేస్తే అవి తాగేసి వెళ్ళిపోతారు. ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఇది మొన్న నేను నిహారిక కొనిదెల ఉంటారు కదా, ఆ అమ్మాయిది ఒక చిన్నది ఇంటర్వ్యూ బిట్ అయితే చూశాను అనమాట. అందులో యాంకర్ ఆవిడ ఎవరో పెద్ద ఆవిడేనండి, చాలామందికి తెలిసే ఉంటారు. నువ్వు ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళినా వేసిన బట్టలు మళ్ళీ వేయవు, కొత్త బట్టలే వేసుకుంటావు అనేసి ఆ యాంకర్ అయితే నిహారికని అడిగారనమాట. అడిగితే లేదు, ఈ డ్రెస్ నేను ఇప్పటికి 3 times వేసుకున్నాను అనేసి చెప్పారనమాట.
చెప్తే అప్పుడు 3 టైమ్సేనా, నేను ఈ శారీ ఉంది కదా దీన్ని 40-50 టైమ్స్ వేసుకుంటాను ఈ శారీ అనేసి తను చెప్పారనమాట. చెప్తే అమ్మో 40-50 టైమ్స్ నా వల్ల అయితే అసలు కాదు, నేను అన్ని సార్లు వేయలేను అనేసి అన్నారండి. అప్పుడు నాకు అనిపించింది అనమాట, నేను ఒక్కొక్క డ్రెస్సు 300-400 టైమ్స్ అయినా వేసి ఉంటానేమో అనేసి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్లూ డ్రెస్ అయితే మీకు వ్లాగ్స్లో చాలాసార్లు కనిపించే ఉంటుంది. కొన్ని సార్లు వ్లాగులు చేయలేనప్పుడు కూడా నేను ఎక్కువగా ఈ డ్రెస్ అయితే వేసుకుంటాను. నాకు ఈ డ్రెస్ చాలా చాలా ఇష్టం అండి, ఎంత కంఫర్ట్గా ఉంటుందని. కాటన్ అనమాట. అయితే ఈ డ్రెస్కి ప్యాంటు, చున్నీ, టాపు మొత్తము సేమ్ కలరే వచ్చింది. వాడగా ప్యాంటు మధ్యలో చిరిగిపోయింది అనమాట. అప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ది పాత ప్యాంట్ ఉంటే ఆ ప్యాంట్ వేసుకుని ఈ డ్రెస్ అయితే ఇలాగ కంటిన్యూ చేసేస్తున్నాను. సో అలాగా తను 3 సార్లు చాలా ఎక్కువ అన్నట్టు చెప్పారు. నేనైతే 300-400 సార్లైనా వేసుకుంటాం కదా అనిపించింది. కింద కూడా సేమ్ ఇయే కామెంట్లు అనమాట. నేనైతే ఒక్కో చీర 500 సార్లు కట్టేసి ఉంటానేమో అనేసి ఇలాగ కింద అయితే కామెంట్స్ పెట్టారండి. మీరు ఎలా అన్నది చెప్పండి. అంటే ఒక్కసారి వేసుకుంటే మీకు మళ్ళీ వేసుకోబుద్ది కదా, లేకపోతే వేసుకున్న దాన్నే పదే వేసుకుంటారా అన్నది కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోద్దు. రైస్ అయితే ఉడికిపోయిందండి. సో అన్నాన్ని తీసుకెళ్ళి నేను బుట్టలు అయితే పెట్టేస్తున్నాను. తర్వాత పిల్లలు తాగడానికి కొంచెం వేడి నీళ్ళు అయితే కాసానమాట. షానుకుని వేడి నీళ్ళు ఇచ్చేస్తే అది తాగేసి వాష్రూమ్కి వెళ్ళిపోద్ది. తర్వాత స్టవ్ ఖాళీ అయింది కదా, పిల్లలు పాలు తాగుతారనేసి స్టవ్ మీద పాలు కూడా అయితే పెట్టేశానండి. సో ఇంకా మిక్సీ పట్టాల్సినవన్నీ మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా మిక్సీ కూడా అక్కడ తీసేసాను అనుకోండి, నాకు కౌంటర్ టాప్ కొంచెం ఖాళీ అయితే అవుతుందనమాట. సో ఇంకా ఒకసారి పైన అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి కిచెన్ నీట్గా ఉంటుంది కదా. సో ఇదంతా ఒకసారి అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా చట్నీ పట్టేశాను. అలాగే పెసరట్లకి పిండి కూడా చేసేసుకున్నానండి. ఇంకా చట్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే పెసరపిండిలో సాల్ట్ కూడా కలిపేసుకుని మిక్స్ చేసుకుని పక్కనైతే ఉంచానండి. ఇంకా పిల్లలు రావడమే లేటు, వాళ్ళు వచ్చేస్తే పెసరట్లు వేసేసి ఇంకా వాళ్ళకి జెల్ అయితే వేసేస్తాను. ఈ లోపల నేను పిల్లల కోసం వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నానండి. ఈ వాటర్ బాటిల్ మాకు ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్తే అప్పుడు గిఫ్ట్ కింద వచ్చిందనమాట. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి. ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా చూడండి. వేడి నీళ్ళు వేడిగా, చల్లనీళ్ళు చల్లగా ఉంటుందన్నమాట. మా మను చిన్న బాటిల్ అండి బాబు, ఈ నీళ్ళు కూడా తాగదా పిల్ల, ఎండాకాలం ఒకటి వచ్చేసింది, తాగవే బాబు అన్నా కూడా ఇది సరిగ్గా తాగట్లేదండి. నాకు అసలు ఈ మను ఎలాగో ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా పిల్లలు స్నాక్స్ కింద దానిమ్మ గింజలు కావాలన్నారని చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే ఒలిసేసారండి. ఇంట్లో ఒకటే దానిమ్మకాయ ఉంది. సో ఒకటి అయితే ఒలిసేసి ఇద్దరికి సగం సగం అయితే ఇవి పెట్టేశారు. ఇంకా లంచ్ బాక్స్ ఒకటి ప్యాక్ చేసేసాను అనుకోండి, పిల్లలకి సంబంధించి అన్ని ప్యాకింగ్ అయితే అయిపోయినట్టే. ఇంకా వాళ్ళకి భోజనం పెసరట్లు ఒకటి వేసేస్తే నా పని పూర్తవుతుంది. ఇక్కడ వరకు పని సాఫీగా జరిగింది, కానీ తర్వాత ఎంత కంగారు అయిపోయిందోనండి. ఆ మను ఏమో త్వరగా తెమల్చదు, స్నానం చేయండి బ్రష్ చేయమన్నాని. ఇంక వీళ్ళకేమో పక్క జడేయడం అవ్వలేదు. ఆ పెసరట్లు ఏమో ఫస్ట్ 2 పెసరట్లు ఎంత విసిగిచ్చేస్తాయో నన్ను ఎప్పుడూను. అవేమో త్వరగా రావు, ఆ పిల్లలకి జల్ల వేయలేదన్న కంగారు. మరో పక్క ఈ రోజు నుంచి షానుకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, టైంకి స్కూల్కి పంపాలి. అలా హడావుడైపోయిందండి. లాస్ట్ మినిట్లో ఎలా అయితే కరెక్ట్గా 8:20 కల్లా వాళ్ళని స్కూల్కి అయితే పంపించాను. చివరికి పెసరట్లు సరిగ్గా రానేలేదు, వాళ్ళు సరిగ్గా తినలేదనమాట. ఇంకా పాలు కలిపించేసానండి. ఒక్కొక్క గ్లాస్ పాలు అయితే తాగేశారు. ఎలాగో స్నాక్స్ పెట్టాను, అన్నం పెట్టాను కదా, 11:30 కల్లా వాళ్ళకి లంచ్ టైం అనమాట. సో ఎర్లీగానే తినేస్తారండి. ఇదిగోండి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను పిల్లలిద్దరికీ. షానుకు అన్నం పెట్టేశాను, మనుకు పెట్టేసి కొంచెం కూర అయితే వేసేసానండి. నాకు మా పిల్లలు ఎలా తింటారో తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేను వాళ్ళకి పెడతాను అనమాట. మా మనుకి ఏ కూర వేసినా, ఇప్పుడు క్యారెట్ ఫ్రైలో క్యారెట్ లేకుండా ఏముంటా చెప్పండి, అన్నమంతా కలిపేసి ఆ కూర అంటుకుండా మట్టుకి తినే క్యారెట్ ముక్కలన్నీ ఏరేసే రకం నా మను తల్లి. సో అందుకనేసి అది ఎలా తింటుందో నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేనైతే కూర వేస్తానండి. మళ్ళీ చాలామంది తక్కువ పెట్టేవు, అంత తక్కువైతే ఎలాగా, పిల్లలు కూర ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి అని ఇలాంటివి కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే నాకు నా పిల్లలు ఎలా తింటారు అన్నది నాకు చాలా క్లియర్గా తెలుసు. ఆ పిల్ల స్కూల్లో తినదు కాబట్టి దానికి తగ్గట్టే పెడతాను. కూర పెట్టినట్టే తెచ్చిందండి మను. ఇంక మళ్ళీ అది వేస్ట్ చేయడం ఇష్టం లేక సాయంత్రం అందులో నేను ఒక ముద్ద అన్నం వేసుకుని నేను తింటాను అనమాట దాన్ని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం నేను అసలు ఒప్పుకోనండి, నేనే కలిపి పెద్ద ముద్దల కింద తినిపించేస్తాను, తినివ్వనమాట. మళ్ళీ పిల్లలకి అన్నం తినిపిస్తూ ఒక వీడియో ఏమైనా పెట్టాను అనుకోండి, పిల్లలు వాళ్ళు చేత్తో తినాలి, నువ్వేంటి ఇంకా తినిపిస్తున్నావా, వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా అని అంటారు. నా దృష్టిలో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటే చిన్న పిల్లలేనండి.
ఇంకా వాళ్ళ చేత్తో వాళ్ళే తినాలి, అదే మంచి అలవాటు అని నాకు తెలుసు. కానీ తినని పిల్లకి వాళ్ళే తినాలి అని వదిలేసాను అనుకోండి, దాని చేత్తో తింటే 4-5 మెతుకులు కూడా తిందండి నా మను. అదే నేను తినిపిస్తే 4-5 ముద్దలైనా తింటుంది అనేసి సాయంత్రాలు మ్యాక్సిమం నేనే తినిపించడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ దానికి తినమని పెట్టిస్తాను, నేను తినేసిన తర్వాత దానికి అది తినదనమాట, అప్పుడు నేను దానికి తినిపిస్తాను అనమాట. సో ఎవరి పిల్లలు ఎలా ఉంటారు, ఎవరిని ఎలా పెంచుకోవాలి అన్నది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అయితే ఇంకా ఫాలో అయిపోవడమేనండి. అందరూ ఇలా చెప్తున్నారు కదా అని మనం ఫాలో అయ్యామనుకో ఆ పిల్ల ఇంకా రోజు రోజుకి ఎండిపోతుంది. అదే నా షాను తల్లి అనుకోండి, నేను ఎలా చెప్తే అలా తింటుంది. అసలు అది దానికి కావలసినంత అన్నం అడిగి వేయించుకుంటుంది, లాస్ట్లో ఖచ్చితంగా పెరుగన్నం తింటుంది. మా మను అయితే పెరుగన్నం చూడంగానే వామిటింగ్ చేసుకున్నట్టు చేస్తుంది అనమాట. ఇంకా పెరుగన్నమే కాదండి, పాల్లో తొరక కూడా చిన్న తొరకొచ్చిన పొద్దున్న నుంచి తిన్నదంతా కలిపి కక్కే రకం నా మను, అలా ఉంటుంది అనమాట. ఇంకా ఎలా అయితే పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేసి నేనైతే వాకింగ్కి వెళ్ళానండి. ఇంకి వెళ్ళొచ్చేసామండి. ఇంక ఇప్పుడైతే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ కూడా ఇక్కడ కింద పడుకున్నాం కదా, ఈ బట్టలన్నింటినీ మడతలు పెట్టేసి సర్దుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ వస్తాను. మా వారు ఊరు నుంచి వచ్చేసారు కదండి, ఇంకా నాకైతే చాలా హుషారుగా ఉంటుంది. ఇంకా నేను మా వారితో మాట్లాడుతూ బట్టలు అయితే మడతలు పెట్టేస్తున్నాను. మా వారిని చిన్న వీడియో ఫోటో తీయంటే తీస్తున్నారనమాట. సో ఇంక నేను ఆయనతో మాట్లాడితే బట్టలన్నీ మడతలు అయితే పెట్టేస్తున్నానండి. నాకు మా వారికి కామన్గా వచ్చే డిస్కషన్ ఏముంటుంది అంటే ఎక్కువగా యూట్యూబ్ కోసమే ఉంటుందండి. 2025 ఎలా లాగుతానా ఛానల్ని అని అనుకున్నాను. 2025 కంప్లీట్ అయిపోయింది శ్రీవారు. ఇప్పుడు 2026 వచ్చేసింది. జనవరి లాగేశాను, ఫిబ్రవరి లాగేశాను, ఇంకా మార్చ్ ఎలా లాగాలా అన్నదే క్వశ్చన్ మార్క్ అనేసి చెప్తున్నాను అనమాట. ఏంటంటే మీకు చూసే వాళ్ళకి ఛానల్ని చాలా సింపుల్గా లాగేయచ్చు అన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రతిరోజు డైలీ వ్లాగ్స్ పెట్టాలి, అది చూసే ఆడియన్స్కి బోర్ కొడుతుంది, చూడబుద్ధి కాదు. తర్వాత ఏంటి అంటే మనము రోజు వీడియో పెట్టాలి అంటే ఏదో ఒక టాపిక్ తీసుకోవాలి, దాని గురించి కనీసం ఒక 20 మినిట్స్ డిస్కస్ చేయాలి. సో ఈరోజు ఏంటి, రేపేంటి, ఇలా మనసు బుర్ర ఎప్పుడు ఆలోచనలతోనే నిన్నుంటుందండి. అలాగని వారానికి ఒక వీడియో పెట్టాననుకో, ఇప్పుడు వచ్చేదే అంతంత మాత్రము. ఇంకా వారానికి ఒకటి పెట్టాను అంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలాగ శాలరీ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. నా మెయిన్ గోల్ ఏంటి అంటే తక్కువ మంది చూసినా పర్వాలేదు, ఆపకుండా వీడియో పెడదాము అనేసి అనిపిస్తుందండి. కనీసము మనకి రోజుకి 500, 1000 రూపాయలు వచ్చినా కూడా ఖాళీగా కూర్చుంటే ఎవరు ఇవ్వరు కదండి. సో అలా కష్టపడ్డామనుకో ఏదో ఒక రూపంలో ఎంతో కొంత వస్తుంది కదా అనేసి నా ఒపీనియన్ అనమాట. సో నేను అదే చెప్పాను మా ఆయనకి. ఇంకా వ్యూస్ డౌన్ అయిపోతున్నాయి కదా, మరి ఏం చేద్దాము అని మా వారు అడుగుతుంటే, ఏదో ఒకటిలే ఎంతో కొంత వస్తుంది కదా, మనము ఖాళీగా కూర్చుంటే 500, 1000 ఇచ్చేవాడు కూడా ఎవరు ఉండరు కదా. సో నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఏదో ఒక టైం మళ్ళీ దేవుడు ఇవ్వకపోతాడా శ్రీవారు అనేసి ఇంక నేను ఆయనతో అలాగా మాట్లాడుతూ కూర్చున్నానండి. ఇంకా తర్వాత అయితే మేమిద్దరము కలిసి టిఫిన్ అయితే తినేసాము. టిఫిన్ తిన్న తర్వాత ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఎడిటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని కూర్చుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. సో గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను. అయితే 11:10 అయిపోయిందండి. ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసి గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా అయితే క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే స్నానం చేయాలి, కానీ 11:10 అయిపోయింది. ఇప్పుడు నేను ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే నాకు ఎడిటింగ్ అయ్యేసరికి 1 o'clock అయిపోతుంది. సో ఫస్ట్ ఎడిటింగ్ అవగొట్టుకుని దాన్ని అప్లోడ్ చేసి యూట్యూబ్లోకి అప్పుడు స్నానానికి అయితే వెళ్తాను. సో ఫస్ట్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తానండి. టైం అయితే 2:10 అయ్యిందండి. నేను 11:30 ఆ టైంకి ఎడిటింగ్లో కూర్చున్నాను. ఇప్పుడు 2:10 అయ్యింది. నా ఎడిటింగ్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. ఈరోజు పెట్టాల్సిన వ్లాగ్ జస్ట్ ఇప్పుడే లైవ్ అయ్యింది 2 o'clockకి. ఆ వ్లాగ్ ఎడిట్ చేశాను. తర్వాత రేపు పెట్టాల్సిన వ్లాగ్ను కూడా ఎడిట్ చేసేసుకున్నానండి. ఇంకా చాలా షార్ట్లు ఉన్నాయి, వాటిని అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. ఇంకా నేను మా వారేంటి ఇంకా భోజనానికి రావట్లేదు, సర్లే స్నానం చేద్దాం కదా అనేసి హీటర్ అయితే స్విచ్ చేసుకున్నాను. ఈ లోపల మా వారేమో భోజనానికి అయితే వచ్చారు. సర్లే ఇంకా 2:30 అయిపోతుంది కదా, ఫస్ట్ అయితే భోజనం చేసేసి తర్వాత అయితే స్నానానికి అయితే వెళ్తానండి. ఇంకా మార్నింగ్ నేను క్యారెట్ ఫ్రై పెట్టాను కదా, అది ఉంది. ఇంకేం కూర వండలేదు, అది వేసుకుని తినేస్తాము.
మా వారైతే ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేసారండి. ఇంకా భోజనం చేయడానికి ముందు ఫస్ట్ అయితే బట్టలు ఆరేసేస్తాను, మళ్ళీ ఎండపోతుంది కదా, కొంచెం వీడియో తీసి పెట్టండి శ్రీవారు అన్నాను. ఈ బట్టలు ఆరేసేటప్పుడు వీడియో తీసుకోవడం చాలా కష్టమైపోద్దండి. ట్రైపాడ్ని బాగా ఎత్తుకులేపాలి, మళ్ళీ అన్ని తీగలు కనిపిస్తున్నాయా లేదా, నేను కనిపిస్తున్నానా లేదా అని చెక్ చేసుకుంటా వీడియో అయితే షూట్ చేయాలి. అదే ఎవరొకరు తీసేవాళ్ళు ఉన్నారు అనుకోండి అంత ఇబ్బంది అయితే ఉండదనమాట. సో ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా, కొంచెం వీడియో తీసి పెట్టండి అని అన్నారు. తర్వాత భోజనం చేసామన్నమాట మేమిద్దరము కలిసి. అసలు మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకు తెలియదు కానండి, నేను ఆఫ్టర్నూన్స్ అన్నం తిని చాలా రోజులు అయిపోతుంది. పేరుకి ఏదో తినాలి అని ఒక చిన్న ముద్ద తింటున్నానండి, అంతే. నాకు బాగా అర్థమవుతుంది ఎండాకాలం వల్ల నాకు ఆకలేయట్లేదు అనేసి. ఏంటంటే ఇప్పుడు బాగా ఎండ కాస్తుందండి, దాహం ఎక్కువ వేస్తుంది. నేను ఎంత నీళ్ళు తాగేస్తున్నానో నాకే తెలీదు, చాలా నీళ్ళు తాగేస్తున్నాను. ఇంకా నీళ్ళంతా తాగేసరికి నాకు ఇంకా ఆకలి అస్సలు వేయట్లేదనమాట. అండ్ దానికి తోడు ఈరోజు పెసరట్టు ఒకటి తిన్నానేమో, పెసరట్లు తినేసరికి 10:30 అయిపోయిందా, కడుపు నిండుగా ఉండి ఇంకా అసలు ఆకలి వేయడమే ఆగిపోయింది. దేనికి ఇచ్చారు అక్కడా? ఎవరికి? స్టోరీ టెల్లింగ్ లో గుడ్ హ్యాండ్ రైటింగా? చెప్పరా, గుడ్ హ్యాండ్ రైటింగ్ వచ్చిందని వచ్చారా? ఇది ఏంటమ్మా చెప్పరా, మరి ఏంటి చెప్పు. బర్త్డే రిటర్న్ గిఫ్ట్సా అంటే? ఆహా, అమ్మాయి బర్త్డే అనేది ఇచ్చారా? ఆ అమ్మాయి ఇచ్చిందా? నేను ఇంకా ఏదో గెలుచుకున్నారేమో మీరు అనుకున్నాను. అందరికి ఇచ్చారమ్మా? నేను నిజంగా దీన్ని గుడ్ హ్యాండ్ రైటింగ్ ఇచ్చేసారేమో అని ఆనందపడ్డాను కదా. మెట్ల మీద వేసుకున్నారా? అయిపోయి ఇంకా డాడీ పుచ్చకాయ తెచ్చారు. ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ శాన్వి, నువ్వు తింటే వావ్ అంటావు. చాలా బాగుంది కదా. టైం అయితే 3:30 అయ్యిందండి. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. పిల్లలిద్దరు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. మా మను గిఫ్ట్ తెచ్చుకుంది కదండి, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట, అది రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఇచ్చారు. ఇప్పుడు అది ఓపెన్ చేయడానికి అయితే ఎదురు చూస్తుంది. సో ఏమొచ్చింది ఏంటి అన్నది ఓపెన్ చేస్తుంది అంటండి. నేను వీడియో తీయాలి. బంగారు తల్లి చీచీనా, ఇంకో ఈ పేట తీసి కాల్ కింద అయితే బాగా కనపడుతుంది. కత్తిరికోడ చెయ్య కత్తిరా బాబాయ్. షనమి సార్ నీకు సిజర్ కావాలంటే చెల్లి చేతి తీసేసుకో. ఏరా గమ్మ గమ్మేమన్నా లీక్ అయిపోయిందేమో. సరే చూడట్లేదు, కళ్ళు మూసుకున్నాను కానీ త్వరగా తీయి. ఇలా కిట్ కొనేసి దీన్ని ప్యాకింగ్ చేసారా? ఓకే. గమ్ కూడా వచ్చింది షన్వి చక్కగా. 49 రూపీస్ అంటే ఇది.
ఓపెన్ చేసుకుని పెట్టుకుంటా. అక్కకి ఇస్తావమ్మవి ఏరా అక్కకి జస్ట్ షేరింగ్ చేస్తా. స్కూల్ పట్టుకెళ్ళడానికి ఏమి ఇవ్వను. స్కూల్కి ఇవ్వకే, ఇంట్లో షేరింగ్ ఇవ్వమ్మా. సరే ఇంక ఉంచేది, ఇప్పుడు ఓపెన్ చేయక ఇంట్లో ఇంకో పాతవి ఉన్నాయి కదా. ఓపెన్ చేసి టేప్ ఓపెన్ చేసి ఇంకా ఇక్కడ ఏమున్నాయి అవసరం లేదు, ఇప్పుడు అన్ని నీకు ఇంట్లో ఉన్నాయి. చెల్లి నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్లాస్. అప్పుడు వాడిది కానీ ఇప్పుడు అయినా నీకు పెయింటింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా. ఏయ్ పెయింటింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా సమ్మర్ నుంచి, అప్పుడు వాడుతుంది కానీ ఇరుగు పద్ధతి ఏదో డ్రామా ఆడుకో. షన్ను లంచ్ తిన్నా ఫుల్గా? తినలేదు. నువ్వు తిన్నావా? తినలేదు. అమ్మాయి స్కూల్లో పిక్నిక్ లంచ్ చేసా. పిక్నిక్ లంచ్ చేసావమ్మా, అందుకే మొత్తం తినేసావు కదా. పిల్లలకి రోజు స్నాక్స్ కింద అయితే నేను బొబ్బర్లు ఉడికిచ్చానండి. కొంచెం ఎక్కువ ఉడికిపోయినాయి, నేను బట్టలు ఆరేస్తే వెళ్ళేసరికి. ఇప్పుడు తాలింపు వేసేసి పిల్లలకి స్నాక్స్ కింద ఇచ్చేస్తాను. నేను మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి, మా పిల్లలకి రెగ్యులర్గా పెట్టే స్నాక్స్ శనగలు కానీ బొబ్బర్లు కానీ లేకపోతే స్వీట్ పొటాటో లేకపోతే అట్లా ఏమంటారు గ్రీన్ పీస్, వీటిని అయితే ఉడకేసి తాలింపు వేసి అయితే ఇస్తానండి. మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారని. టైం అయితే 6 అయిపోయిందండి. ఇప్పుడు వరకు పిల్లల్ని చదివించడం సరిపోయింది. మా బాబు చాక్లెట్ తెచ్చారా, తింటున్నాను. ఇప్పుడైతే ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు 8:30 లోపల నాకు ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయండి. కరాటే క్లాస్ నుంచి వచ్చిన తర్వాత త్వరగా నేను అన్నం అయితే వండేసి మార్నింగ్ చేసిన క్యారెట్ ఫ్రై ఉంటే అది వేసుకుని అయితే భోజనం చేసేసాము. ఇంకా తిన్న తర్వాత గిన్నెలు వస్తాయి కదా, వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తానండి. ఇప్పుడు ఇంకా టైం అయితే 9:15 అవుతుందండి. ఇంక ఇప్పుడు ఒక 1 అవర్ నా టైము, కాసేపు డైరీ రాసి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి పడుకుంటాను. మా మంతల్లి చూసారా చక్కగా డైరీ రాసేసుకుంటుంది. వాళ్ళ అక్క ఆడుకుంటాకి వెళ్తే మా మంతల్లి డైరీ అయితే రాస్తుందండి. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.